జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా. వాళ్ళు ఆచారంగా లేకపోతే ఆనవాయితీగా ఏటేటా 5వ నెలలో 7వ నెలలో ఉపవాసం ఉంటా వచ్చేవాళ్ళు, దుఃఖం కూడా సలిపేవాళ్ళు. కానీ ప్రభు వాళ్ళ ఉపవాస ప్రార్థన విని వాళ్ళని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒరే 70 సంవత్సరాల నుండి మీరేం చేస్తున్నారు? 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, కన్నీటి ప్రార్థన కూడా చేస్తున్నారా? అయితే భక్తి కలిగే ఉన్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అన్నాడు ప్రభు. ఉపవాసం ఉంటున్నావు, 5వ నెలలో ఉంటున్నావు, 7వ నెలలో ఉంటున్నావు, 70 ఏళ్ళ నుండి కొనసాగుతుంది. అయితే భక్తి ఉందంటారా మీ ఉపవాసంలో అని అన్నాడు ప్రభు. తర్వాత చదువు. మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు ఏంటంట? స్వప్రయోజనమునకే పుచ్చుకుంటారు కదా. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పానము చేసి చాలు. ఉపవాసం కూడా స్వప్రయోజనమే, ఉపవాస ప్రార్థన తినటము స్వప్రయోజనమే, తాగటము స్వప్రయోజనమే. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఉపవాస ప్రార్థన భక్తిగా చేయాలి. అట్లా చేయాలి, నిష్టగా చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే ఒక రకంగా చెప్పాలంటే నిష్ట ఉండాలి. 40 రోజులు నిష్ట ఉంటారు చూసారా, అట్లా నిష్ట ఉండాలి. ఉపవాసం ఉండి నీసి తినడం, ఏం తింటాడు? వెజ్ తింటాడు. నీసి తినకూడదంట. అసలు మానుకోమని ఏం మానుకోమన్నాడు? ఎదవ పనులు చేయడం మానుకోమన్నాడు. అవి మాండవు. నీసు తింటాం మానేస్తాడు, ఇంకేయో మానేస్తాడు, కలర్ బట్టలు వేసుకోవడం మానేస్తాడు, తెల్ల బట్టలు వేస్తాడు, స్నానం చేయనోడు కూడా స్నానం చేస్తాడు, తలకు నూనె పెట్టినోడు నూనె పెడతాడు, కడుపు మార్చుకున్నాడు కడుపు మాడుతాడు. ఇదంతా చూస్తున్నాడు ప్రభు, అంతా చూస్తున్నాడు. నీ ఉపవాసం, నీ వ్యవహారం, నీ ఏషాలన్నీ ప్రభు చూసి ఒకటే క్వశ్చను, భక్తి కలిగే ఉన్నావా అని ఒకరిని అడుగుతాడు, విశ్వాసం కలిగి ఉన్నావా అని అడుగుతాడు, పశ్చాత్తాపము కలిగి ఉన్నావా అని అడుగుతాడు ఇంకొకరిని, స్వప్రయోజనం కోసం ఉన్నావా అందరి ప్రయోజనం కోసం ఉన్నావా అని అడుగుతాడు ప్రభు. అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా అంటాడు, ఒరే ఎప్పుడు నీ కోసమేనంటారా, ఇతరుల కొరకు చేసిన చరిత్ర ఏమైనా ఉందంటారా నీ బతుకులో అంటాడు ప్రభు. వీటన్నిటికీ మనమే సమాధానం చెప్పాలి. వీళ్ళనేం అడిగాడు ప్రభు? అన్నీ ఉందంట, ఉప్పు లాంటి భక్తి లేదు, అన్నీ ఉన్నాయంట, విశ్వాసం లేదు, అన్నీ ఉన్నాయంట, ఏం లేదు, పశ్చాత్తాపం లేదు. ఇట్లా ఏదో ఒకటి లోపించటం వలన కూడా ఉపవాసము ఉన్న ప్రయోజనం ఉండదు.